ఇక ఇగ ఆస్ట్రేలియాకు సూపర్ 8కి చేరే అవకాశాలు చాలా తక్కువున్నాయని జెప్పాలి. ఇప్పుడు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. ఆస్ట్రేలియా పైన. సో, ఇగ ఈ మ్యాచు శ్రీలంక వాళ్ళు గెలవడంతో వాళ్ళు సూపర్ 8కి క్వాలిఫై అయ్యిళ్ళు. ఇప్పుడు జింబాబ్వే 2 గెలిచింది. వాళ్ళకింకా 2 మ్యాచ్‌లున్నాయి. ఆ 2 మ్యాచ్‌లలో ఒకటి గెలిచినా ఇగ వాళ్ళే క్వాలిఫై అయితరు జింబాబ్వే వాళ్ళు. ఒకటి శ్రీలంకతోనుంది. ఇంకోటి ఐర్లాండ్‌తోననుకుంటా. సో, ఇంక ఈ 2 మ్యాచ్‌లున్నాయి జింబాబ్వేకు. మళ్ళా వాళ్ళకి రేపు మ్యాచున్నది. ఇప్పుడు ఇగ ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా క్వాలిఫై కావాలంటే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ గెలవాలె. వాళ్ళ నెక్స్ట్ మ్యాచున్ను మళ్ళా ఈ జింబాబ్వే టీమ్‌పై ఇంకా ఆధారపడి ఉండాలె. వాళ్ళు ఆహ్, నె ఆస్ట్రేలియా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ బాగా రన్ రేట్‌తోని మళ్ళా గెలవాలె. ఇప్పుడు ఈ మ్యాచ్ క్లోజ్ మ్యాచ్ కావడంతో వాళ్ళకు నెట్ రన్ రేట్ కొంచెం ఇంకొంచెం బాగా కావాలి నెట్ రన్ రేట్ గూడా. జింబాబ్వే గూడా ఈ 2 లాస్‌లు గూడా ఓడిపోతే బాగా మార్జిన్‌తోని ఓడిపోవాలి. ఇగ ఒక్కటి గెలిచినా ఆస్ట్రేలియా ఔటు ఇగ. ఇగ టోర్నమెంట్‌లోకెళ్ళి. ఇగ వాళ్ళు సూపర్ 8 క్వాలిఫై గారు. ఇప్పుడు ఈ మ్యాచ్ మాట్లాడుకుంటే అయితే మనం ముందుగా అయితే ఆస్ట్రేలియా మంచి స్టార్ట్ చేసిందని చెప్పాలి. అటు శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. ఆస్ట్రేలియా మంచి స్టార్ట్ వచ్చింది. అటు మిచెల్ మార్ష్ వచ్చిండు టీమ్‌లోకి. మిచెల్ మార్ష్ వచ్చిండు. ఇగ మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్‌లోనే 15, 16 రన్స్ వచ్చినాయి. హెడ్ కూడా తీక్షణ బాల్‌లో తను కూడా రన్స్ స్కోర్ చేసిండు. మీకు పవర్ ప్లేలో ఇద్దరు అటాకింగ్ చేసుకుంటూ వెళ్లి ఒక వికెట్ పడలే. 70 రన్స్ చేసిల్లు. మీకు మధ్యలో పత్తిరానకు మధ్యలో ఇంజ్యూరీ అయింది. ఇగ మళ్ళా మొత్తం స్పిన్నర్స్‌తోనే ఏపిచ్చిల్లు ఆల్‌మోస్ట్ ఇగ. పవర్ ప్లేలో ఆల్‌మోస్ట్ ఇగ మోస్ట్ 16 ఓవర్స్ ఏమో స్పిన్నర్సే ఏసిల్లు ఆల్‌మోస్ట్. ఇక అటు పవర్ ప్లేలో అయిపోయింది. అయినా నెక్స్ట్ 2, 3 ఓవర్స్ మళ్ళా భారీ రన్సే వచ్చినాయి. మీకు హెడ్ వికెట్ తర్వాత ఇగ చిన్న కొలాప్స్ లెక్కొచ్చింది. హెడ్ ఔట్ అయిండు. ఇటు మీకు కామరన్ గ్రీన్ కూడా ఔట్ అయిండు. జోష్ ఇంగ్లీష్ కూడా ఔట్ నెక్స్ట్ బాలే. మెండిస్ స్టంప్ ఔట్ మిస్ అయిందది. ఎక్స్‌ట్రా బౌన్స్ అయింది. మంచి క్యాచు గ్లెన్ మాక్స్‌వెల్‌ది. అది అద్భుతమైన క్యాచ్ చెప్పాలి. అంతకుముందు గ్లెన్ మాక్స్‌వెల్ ఒక క్యాచ్ డ్రాప్ అయినా మళ్ళా నెక్స్ట్ క్యాచ్ అయితే వేరే. ఇటు మళ్ళా శ్రీలంక గ్రౌండ్ ఫీల్డింగ్ బావుంది. ఈ మ్యాచ్‌లో. ఇక అటు శ్రీలంక ఇగ బాగా కమ్‌బ్యాక్ చేసిండ్రని చెప్పాలి లాస్ట్ 10 ఓవర్స్‌లో. లాస్ట్ 10 ఓవర్స్‌లో వాళ్ళిచ్చింది 70 అంతే అట. 7 వికెట్స్ తీసిల్లు. ఆల్ ఔట్ అయ్యింది ఆస్ట్రేలియా లాస్ట్‌లో. మీకు 74, 8 అనుకుంటా లాస్ట్ 10 ఓవర్స్‌లో ఇచ్చింది. మీకు లాస్ట్ ఓవర్స్‌లో గూడా ఏమంత రన్స్ రాలే. ఇటు మిచెల్ మార్ష్, హెడ్ వీళ్ళిద్దరూ మంచి నాక్స్ తప్ప మధ్యలో జోస్ ఇంగ్లీష్ ఒక 25 అనుకుంటా. మాక్స్‌వెల్ ఒక చిన్న క్యామియో. వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచే అంత పెద్ద చెప్పదగ్గ స్కోర్స్ వచ్చినాయి. అటు కూపర్ కాల్‌ని వచ్చిండు టీమ్‌లోకి. తను బ్యాట్‌తోని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిండు. ఇక ఆస్ట్రేలియా అయితే 181, 182 అనుకుంటా. 181, 182 స్కోర్ చేసి ఆల్ ఔట్ అయింది. ఇక శ్రీలంక మీకు సెకండ్ ఓవర్‌లోనే కుశాల్ పెరీర ఔట్ అయినా మీకు ఆ తర్వాత గూడా కొంచెం మంచి పార్ట్నర్‌షిప్ లెక్కొచ్చింది. ఇక ప్యాట్రిక్ నిషాంక్ అయితే వేరే లెవెల్ ఆడిండు. ఆహ్, తను, తను అటాకింగ్ చేసుకుంటా పోయిండు. ఇక శ్రీలంక అయితే మొత్తం 2 వికెట్సే పడ్డాయి. 2 వికెట్స్ పడి వాళ్ళు చేజ్ చేసిల్లు. కొన్ని మంచి మంచి షాట్స్ ఆడిండు ప్యాట్రిక్ నిషాంక. తను సెంచరీ కూడా చేసుకున్నాడు. ఇక మరి శ్రీలంక వరుస 3 గెలిచింది. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. కమిందు మెండిస్ కూడా బౌలింగ్‌లో కొంచెం బాగా రానిచ్చిండు. ఒక ఓవర్‌లో కొన్ని రన్స్‌కెళ్ళినా తను స్టార్టింగ్ ఓవర్ బా ఏసిండు. కొన్ని వికెట్స్ కూడా తీసిండు ఇంపార్టెంట్. ఇటు ప్యాట్రిక్ నిషాంక బా ఆడడం శ్రీలంక టీమ్ అయితే మంచి హ్యాపీ ఉంట్రు ఈ విన్‌తోని. వాళ్ళు సూపర్ 8 క్వాలిఫై అయ్యిల్లు. ఇక ఆస్ట్రేలియా మరి జింబాబ్వేపై డిపెండ్ అయ్యి ఉంటాయి వాళ్ళు. మరి ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఇగ ఛాన్సెస్ తక్కువ. జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచినా ఆస్ట్రేలియా వాళ్ళు ఈ సూపర్ 8కెళ్లరు. ఈ మిగిలిన 2 మ్యాచ్‌లాడి ఒక మ్యాచ్ అనుకుంటా. మిగిలిన ఒక మ్యాచ్ ఆడి ఇగ వాళ్ళు టోర్నమెంట్ నుంచి ఎళ్ళిపోవాలి ఈసారి. ఆహ్, చూద్దాం మరి. రేపు జింబాబ్వే ఎట్లుంటదని. మరి శ్రీలంక అయితే మంచి విన్ వచ్చింది. ప్యాట్రిక్ నిషాంక, ఇటు కుశాల్ మెండిస్ వీళ్ళందరూ బా ఆడడం. సో, శ్రీలంక అయితే వరుస 3 గెలిచింది.
చూద్దాం మరి వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో వాళ్ళకు రాణిస్తారు వాళ్ళు. చూద్దాం మరి వాళ్ళు సూపర్ 8లో ఎట్లా ఆడతారు? ఏ ఏ టీమ్‌తోని ఎట్లా ఆడతారని. చూద్దాం మరి. ఆస్ట్రేలియా సిట్యుయేషన్ ఎట్లుంటదో. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.